ఇందుకూరుపేట మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయం నందు శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీటీఓ నాగేంద్రబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రతిరోజు యోగా అభ్యాసం చేయడం ద్వారా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను నివారించవచ్చని తెలిపారు. యోగా శరీరానికి మానసికంగా ఇంకా ఆధ్యాత్మికంగా కూడా అనేక లాభాలను అందిస్తుందని, ఈ పద్ధతిని అన్ని వయసుల వ్యక్తులు ఆచరించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీటీఓ పెన్సిల్ శ్యామ్, ఏపీఓ ప్రకాష్, ఎంజీఓ సీనియర్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలలో ఆరోగ్యకరమైన అవగాహనను పెంపొందించేందుకు వివిధ యోగా కథనాలు ప్రదర్శించారు. At the same time, left hand raise and okay sir. Sitting straight go. అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించినందువల్ల గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి సూచనల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో ప్రతి మండలంలో ఒకరోజు యోగా డే అందరితోటి చేయాలని చెప్పి నిర్ణయించారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇందుకూరుపేట మండలంలో యోగా డే నిర్వహిస్తున్నాము. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా డేకి సంబంధించి 21/6/2025లో జరిగేటటువంటి యోగా డేకి సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ లింక్ ఇచ్చున్నారు. ఆ రోజు యోగాలో పార్టిసిపేట్ చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ ద్వారా కానీ, క్యూఆర్ కోడ్ ద్వారా కానీ ఆ లింకులో పెట్టాము. అంటే ప్రజలందరూ కూడా, ఉద్యోగస్తులు కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ 21/6/2026 నాడు మన లోకల్ సెక్రటేరియట్లో కానీ, లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ, మండల హెడ్ క్వార్టర్స్లో కానీ, స్టేట్లో కానీ, వైజాగ్లో కానీ ఎక్కడైనా మనం అటెండ్ అయ్యేదానికి దాంట్లో ఆప్షన్స్ చూపిస్తాయి. మనం అక్కడ అటెండ్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా దినోత్సవం 21/6 జరిగే దాంట్లో రిజిస్ట్రేషన్ అయ్యి పార్టిసిపేట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. ఈరోజు ఇందుకూరుపేటలో మన అందరూ సిబ్బంది, ప్రజలు కూడా ఈ యోగా డే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. చూపించండి సార్.